ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు కదా. పల్లెకి 100 ఎంతమంది పిల్లలకి ఎంతమంది చేశాను. గత ప్రభుత్వము చెప్పినాడు ఆయన ఇచ్చింది ఒకరికి. కానీ మన ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎంతమంది చెప్తే అంతమందికి ఇచ్చినాడు పల్లెకి 100. శ్రీశక్తి బస్సు ఫ్రీ, మహిళలు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్ నేనైతే మా ఒక్కళ్ళకు వచ్చేసి 200 యూనిట్లు. ఆటో వాళ్ళకు డబ్బులు వేశారు, 15,000 రూపాయలు ఆటో వాళ్ళకు. అన్నా క్యాంటీన్ 5,000 రూపాయలకి డబ్బులు వేశారు. 5 ఉద్యోగాలు ఇస్తాము. 5 లక్షల ఇల్లు కూడా ఇస్తాను. మళ్ళీ నీళ్ళలో చెప్పినవన్నీ పింఛనీళ్ళు 7 గంటలుగా వాకిలు తెచ్చి పింఛను ఇస్తాడా లేదా? ధర్మం మాట్లాడాలా లేదా? మనము బ్యాంకులో పోతే మన లెక్క బ్యాంకులో పోయి తెచ్చుకోవాలన్నా కూడా 3 గంటల సేపు కూర్చోవాలా. ఇది అట్ట కాదు. అలాగే 7 గంటలుగా వాకిలు తెచ్చి ఇస్తాడు. పల్లెకి 100 ఎంతమంది చెప్పినాడా లేదా? అదే గత ప్రభుత్వం చెప్పినాడు, ఇచ్చినాడా? చెప్పిన మాట అని చెప్పినాడు. కానీ చెప్పిన ప్రకారం ఇచ్చినాడు. దీపం పథకం 3 సిలిండర్లు ఇచ్చినాడు. ఇదివరకు 3 సిలిండర్లు ఇచ్చినాడు కదా, పక్కన ఇచ్చినాడు కదా. చేనేత వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చినాడు. కాలువలకు చీరలు వేసే వాళ్ళకు 200 యూనిట్లు గాలికి ఎగిరిపోతున్నాడు. బస్సు ప్రయాణం ఇచ్చినాడు. మళ్ళీ ఆయన పేరు పెట్టుకొని రన్ చేయొచ్చు కదా. రాజన్న క్యాంటీన్ అని చెప్పి అట్టే జరగచ్చు కదా. ఆ బిల్డింగ్లన్నీ పడగొట్టినాడు. లక్షల్లో ఖర్చు బిల్డింగ్లు కట్టి అవన్నీ పడగొట్టినాడు. ఆయన ఇప్పుడు మనం చేసిన పనులన్నీ మంచి పనులు చేస్తున్నాడు. మీరు ఆయన చూసుకుంటేనే పదం బాగుపడతాం. ఎట్లా ఇది అసలు ఇది ఓపెనింగ్ అవడం లేదు. డిలీట్ చేసిన